ఓకే ఓకే రైట్. అజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. అజయ్ గారు సార్ గుడ్ మార్నింగ్ అండి. అజయ్ గారు నిన్న చూసాం కదా, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని కామెంట్ చేశారు. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గురించి సుప్రీంకోర్టుకు కూడా అర్థమైపోయింది, అందుకనే సిట్ రద్దు చేశారు. తిరుమలను బాబు అపవిత్రం చేశారు అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఆయన నిజస్వరూపం సుప్రీంకోర్టు కూడా అర్థమైంది, అందుకనే సిట్ను రద్దు చేశారు. అంటే ఒక విషయం సార్, ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం నేను ఒక తీర్పు ఇచ్చింది. ఏదైతే చంద్రబాబు గారు సిట్ అన్నారో ఆ సిట్ కాదండి. ఈ రోజు మిగతా పార్టీ వాళ్ళు కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఈ రోజు సుప్రీం ధర్మాసనం ఒక తీర్పు ఇస్తుంది. సిబిఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులను నియమిస్తున్నాం. అదే విధంగా FSSAI నుంచి ఒక సీనియర్ అధికారి, సిబిఐ డైరెక్టర్ అధికారి పర్యవేక్షణలో అవును ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఆదేశాన్ని ఇచ్చింది. దాన్ని కూటమి ప్రభుత్వం హ్యాపీగా సంతోషంగా స్వాగతించింది కదా. ఇందులో కూటమి ప్రభుత్వం పైన కానీ లేకుంటే చంద్రబాబు గారి పైన కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం సీరియస్ అవ్వలేదు కదా. నిన్న ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చిందో, తీర్పిచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టారంట. ఆయన పత్రికా సమావేశం పెట్టి ఆయన ఏమన్నాడు, అసలు అక్కడ తప్పు జరగలేదని తెలుసు కదా, ఎందుకు ఈ విధంగా బురద చల్లుతున్నారు, అసలు ఇప్పుడు ఈ సిట్లు బిట్లు ఎందుకు, ఎవడు అడిగాడు ఇవన్నీ, వీటిని కూడా రేపొద్దున వీళ్ళు మేనేజ్ చేసి ఒక రిపోర్ట్ నా పేరు మీద రాసి నా మీద బురద జల్లి నా మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తారు తప్ప ఈ సిట్లు బిట్లు అవసరమా అన్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అక్కడ ఈవో ఏం చెప్పారు, అసలు కల్తీ జరగలేదు, నెయ్యి ఆల్రెడీ 4 ట్యాంకర్లు ఏదైతే అందులో కల్తీ దాన్ని పంపించేసామని చెప్పినప్పుడు ఇంకెందుకు సిట్టు అనేది ఆయన అనేది, సిట్ ఎందుకు విట్టెందుకు అని. ఆల్రెడీ అక్కడ లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు అని చెప్పినప్పుడు ఇంకెందుకు అని. ఇప్పుడు ఎందుకని నువ్వు అన్నప్పుడు మేము సిట్ వేసినప్పుడు సిట్లు స్టాండ్లు ఎందుకని వాళ్ళ పార్టీ వాళ్ళే అన్నారు. మేము ఇప్పుడు ఒక సిట్ అధికారిని నియమించి మేము విచారణ జరిపిస్తామంటే ఏమన్నారు, ఆ రోజు సిట్లు స్టాండ్లు చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఇటువంటి సిట్లు మాకు అవసరం లేదు అన్నారు. సుప్రీంకోర్టుకు పోయి ఒక లేఖ రాసుకున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చింది కదా, ఈరోజు మీరేం కంగారు పడొద్దు, మేము ఒక అద్భుతమైన విచారణ చేయిస్తాం, మా పర్యవేక్షణలో ఉంటుంది, సిబిఐ అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది, ఇది కేంద్ర సెంట్రల్ పర్యవేక్షణలో ఉంటుంది, సో మీరు అదైనా పడుద్దనే కదా చెప్పింది. దాన్ని చెప్పిన తర్వాత కదా ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా ఎందుకు ఈ సిట్లు బిట్లు అని ప్రజల్లో మీరు ఒక అభద్రతా భావం తీసుకొస్తున్నారు. నా మీద నమ్మకం లేదా అంటే నీ మీద ఎట్లుంటుంది నమ్మకం? ఈరోజు ఒకటిసారి నాకు అర్థం కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నమ్ముతారు చెప్పండి ఎవరన్నా సరే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం కానీ ఏ విధంగా నమ్ముతాయని మాటలు. ఆ రోజు కూడా వాళ్ళ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపబడితే కాసేపు గుండెపోటు అన్నారు, కాసేపు గొడ్డలిపోటు అన్నారు, దగ్గరుండి కల్లారా చూసినట్లు ఈయనే చెప్పేశాడు. గుడ్డలతో చుట్టారు, 10 సార్లు నరికారు, 6 సార్లు ఇక్కడ 6 సార్లు ఇక్కడ 6 సార్లు ఇక్కడ అన్నట్లు ఆయనే చెప్పాడు కదా. ఇవన్నీ ఒక పోలీస్ అధికారి కూడా ధృవీకరణ చేయలేదని ఏ విధంగా చనిపోయాడు. అది గొడ్డలే, రాయా, కత్తె, ఇంకొకటి ఏ పోలీస్ అధికారి ధృవీకరణ చేయలా. కానీ దాని పోలీస్ అధికారుల కంటే సబ్జెక్ట్ వేరు, మనం దాని గురించి తర్వాత మాట్లాడతాం. అదే నేను సార్ ఇప్పుడు కమింగ్ టు దిస్ సబ్జెక్ట్ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది అవసరం లేదు అంటే కుదరదు కదా. ఆ రోజు కూడా నాకు విచారణ అవసరం లేదు అన్నాడు ఆయన, ఈ రోజు కూడా నాకు విచారణ అవసరం లేదు, ప్రజలకు తెలుసు, ఇంకా దీన్ని తిప్పమాకండి అంటున్నాడు. అంటే విచారణ అంటే అక్కడ ఒకటండి, ఈవో గారే చెప్తూ ఉన్నారు కదా, ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది. ఈవో గారే ఆయన నిన్న మీడియా సమావేశంలో కూడా ఈవో ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏం మాట్లాడారు అనేది చూపించారు కదా, ఇక్కడ తెలుస్తుంది కదా అనేది ఆయన కామెంట్. నేనేమన్నానండి సార్, ఇప్పుడు ఒకటి ఈవో గారు చెప్పారు ఓకే, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఓకే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు ఆయనకున్న రాజకీయ అనుభవం ప్రకారం తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కూడా ఒక స్టేట్మెంట్ ని పాస్ చేస్తున్నారు అంటే వేగ్ గా ఏది పాస్ చేయరండి, అంత ఈజీగా ఆయన మాట వదలడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడితే ప్రపంచమే వస్తుంది సార్, అది కూడా హిందూ దేవాలయాల పట్ల, హిందూ ధర్మం పట్ల. ఈరోజు ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక తిరుపతి లడ్డు ప్రసాదం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఒకటండి. ఇప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేసింది కదా ముఖ్యమంత్రి గారి పైన. సుప్రీంకోర్టు ఏమని ప్రశ్నించిందండి, అసలు ఇక్కడ ఈవోనేమో ఈ రకంగా మాట్లాడారు కదా, మరి ఈయన ఎలా కామెంట్ చేస్తారు, అక్కడేమో కల్తీ జరగలేదని చెప్పేసి కామెంట్ చేశారు. సరే మీరు ఇక్కడ కల్తీ జరిగింది అన్నారు కదా, మరి కల్తీ జరిగినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ చేశాయి కదా సార్. సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది కేవలం తిరుమలలో ఏదైతే ఒక శాంపుల్ తీసుకున్నామో, ఒక ల్యాబ్ తిరుమల శాంపుల్ ల్యాబులు పట్టి చెప్పారు తప్ప వీళ్ళు ఏదైతే చంద్రబాబు గారు కానీ లేకుంటే కూటమి ప్రభుత్వానికి కానీ పైనుంచి వచ్చిన రిపోర్ట్ ని సుప్రీంకోర్టుకి మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన
లాయర్స్ ఎవరు సబ్మిట్ చేయలేదండి. ఉమ్. నిన్న సబ్మిట్ చేసిన తర్వాత కదా ఈ రోజు సిట్టు తోటి కాదు మేము చేస్తుంది. ఇప్పుడు ఏమీ లేదన్నప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎందుకు సార్ ఈ రోజు మళ్ళీ దర్యాప్తుకి స్వాగతించింది? ఎందుకు దర్యాప్తుకి అధికారంలో పెట్టింది? అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు మీరు పాస్ చేసిన స్టేట్మెంట్ తప్పు, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇటువంటి పనులు ఇంకొకసారి చేస్తే బాగోదు, దీనికి సుప్రీంకోర్టు ఊరుకోదు అని చెప్పాలి కదా. Right. అధికారం